టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈ రోజు మన ప్రియతమ నాయకుడు మరపురాని మహానేత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ చెరుకు ముత్యంరెడ్డి జయంతి సందర్భంగా దౌలతాబాద్ మండల్ శివాజీ స్టాచ్యూ వద్ద కేక్ కట్ చేయడం జరిగింది. మండల అధ్యక్షులు పడాల రాములు మాట్లాడుతూ ఆయన అనేక సేవలు చేయడం జరిగిందని, రైతు బాంధవుడు, అభివృద్ధి పనులు అనేకం చేపట్టారని, ఆయన దుబ్బాక గౌరవం తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి మహనీయుడు అని మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ చెరుకు ముత్యంరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగింది. ఆయన మాట్లాడారు. ఇందులో పాల్గొన్నవారు దౌలతాబాద్ మండలం అధ్యక్షులు పడాల రాముడు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాల్, ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, నాయకులు అలాగే కారణాల శ్రీనివాస్, ఆది వేణు, భద్రయ్య, ఇంద్రమ్మ, కమిటీ సభ్యులు దోమల సాయిలు, నర్సయ్య, నాయకులు, ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు, మాజీ తాజా సర్పంచ్లు, ఎంపీటీసీలు, బ్లాక్ అధ్యక్షులు, మహిళా మండల అధ్యక్షులు, యువ నాయకులు, ఎస్ఎస్యు యువత అధ్యక్షులు, మహిళా సోదరిమణులు, మిత్రులు అందరూ హాజరై విజయవంతం చేయడం జరిగింది. మన మాజీ మంత్రి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి దాత గౌరవనీయులైన చెరుకు ముత్యంరెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన ముత్యంరెడ్డి జయంతి సందర్భంగా మన ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో అంటే గతంలో మన దుబ్బాక మారుమూల కాన్స్టిట్యున్సీ, అసొంటి కాన్స్టిట్యున్సీని ఒక రాష్ట్రంలోనే ముందుకు తీసుకొచ్చిన ఘనత ముత్యంరెడ్డి గారికి దక్కింది. మన ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధిలో ఎన్నో రంగాలలో అక్కడ అగ్రికల్చర్ వ్యవసాయం విషయంలోనే కానీ, విద్య విషయంలోనే కానీ, చెక్ డ్యామ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలోనే కానీ, మార్కెటింగ్ విషయంలోనే కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత మన ముత్యంరెడ్డి గారికి దక్కింది. ఈ 10 సంవత్సరాలలో ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఇలా మన హాస్టల్లో పోతే ఉదాహరణ చూస్తే లింగారెడ్డిపల్లి హాస్టల్లో ఎంత ఘోరం ముత్యంరెడ్డి సాబ్ ఉన్నప్పుడే కొన్ని కోట్ల పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఇలా కనీసం ముత్యంరెడ్డి కట్టిన బిల్డింగ్లకు కానీ, స్కూళ్ళకు కానీ కలలు వేసే దిక్కు దశ లేకుండా అయిపోయింది. 10 సంవత్సరాలలో ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. అన్నీ కూడా అక్కడ రోడ్లు చూసినా కానీ, అక్కడ స్కూళ్ళు చూసినా కానీ, హాస్పిటల్లో చూసినా కానీ అన్నీ కూడా ఘోరంగా విఫలమైన పరిస్థితి కనిపిస్తుంది. 10 సంవత్సరాలలో మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మన సీనన్న అధ్యక్షతన, చెరుకు సీనన్న అధ్యక్షతన ఇలా మళ్ళీ దాదాపు మన సీనన్న వచ్చినాక ఫస్ట్ విడతలో కూడా దాదాపు మండలకు కోటి చిల్లర వర్కులు వేయడం జరిగింది. అక్కడ కాలేజ్కి కాంపౌండ్ వాళ్ళు, అక్కడ ముబరాస్పూర్ హై స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కానీ, సీసీలకు కానీ దాదాపు కోటి చిల్లర అయింది. ఫస్ట్ రౌండ్లో కూడా మొన్న సెకండ్ రౌండ్ వచ్చింది. సెకండ్ రౌండ్లో కూడా కోటి చిల్లర వేయడం జరిగింది. రేపు అన్ని రంగాలలో కూడా సీనన్నను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో కూడా కాన్ఫిడెన్స్, అప్పుడు ముత్తన్న గారు ఉన్నప్పుడు ఎట్లుండనో కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా అన్ని రంగాల ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. సీనన్న కూడా ముత్యంరెడ్డి గారి ఆశయాలు ఏవైతున్నాయో ఆ ఆశయాలు ముందుకు తీసుకుపోయి ఆశయాలు నెరవేర్చే దిశలో సీనన్న కూడా ఉన్నాడు. మనం అందరం కూడా సీనన్న వెనకాల ప్రియతమ నాయకుడు మన చెరుకు ముత్యంరెడ్డి గారి జన్మదినం సందర్భంగా దౌలతాబాద్లో ఆయనకు జన్మదినం, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు దౌలతాబాద్ మండల ప్రజలకు, దుబ్బాక రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముత్యంరెడ్డి గారు అంటే ఉమ్మడి రాష్ట్ర నాయకుడు, ఆయనకు పచ్చలేనటువంటి నాయకుడు, మరపురానటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండి మళ్ళీ మన దుబ్బాకే రావాలని చెప్పేసి ఇలాంటి నాయకులే మనకు కావాలి. పనిచేసే నాయకుడు, పనిచేసే వారిని గుర్తించినటువంటి నాయకుడు, అలాంటి నాయకుడు మళ్ళీ రావాలని చెప్పి